చేప ముక్కలని నీట్గా కడిగి ఉప్పు వాటర్లో నీట్గా కడిగి పెట్టేశాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా సింపుల్ వేలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చింతపండు 10 నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా ఇలాగా మెత్తగా అవుతుంది. ఇందులో చింతపండు గుజ్జు పోసుకోవాలి. చింతపండు వాటర్ కొంచెం పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ పోసుకోండి. నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తాను. చింతపండు పులుసు పోసుకున్నాం కదా. నెక్స్ట్ ఉప్పు, ఇది గల్లుప్పు, పసుపు, నెక్స్ట్ కారం. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయ, లవంగం, జీలకర్ర దీన్ని మంచిగా పేస్ట్ చేసి పెట్టేశాను ముందే. ఇది గ్రేవీకి ఇదేనమాట. ఇది మొత్తం 3 స్పూన్స్ యాడ్ చేశాను. పచ్చి మసాలా ఇది వీటిని ఏమీ నేను వేయించలేదన్నమాట. ధనియాలు కానీ దేన్ని వేయించలేదు. పచ్చి మసాలా 4 స్పూన్స్ వరకు వేసాను. ఉల్లిపాయలు, ఆనియన్స్ 3 తీసుకున్నాను. ఉల్లిపాయ వీళ్ళు కూడా మిక్సీ పట్టేశాను. దీన్ని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం చక్కగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఆయిల్ వేస్తున్నా. ఇలా 1 బై 1 అన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఇలా ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి ఇలా ఇంకొంచెం పోద్దాం. ఇలా ఆయిల్ కూడా వేసేసాను. పైన ఇంకొకసారి ఇలా పైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత మీడియంలో పెట్టుకోండి. ఇది కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకంతే, ఇంకేం వేసే పని లేదు. చాలా సింపుల్. తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. చేపల పులుసు, చేపల కూర రెడీ అయిపోయింది. మరీ పులుసుగా కాకుండా చక్కగా కొంచెం గ్రేవీ ఇలా ఉండేలాగా చేసుకోండి. అంతే, అన్నీ 1 బై 1 వేసేసుకొని చక్కగా ఈజీ సింపుల్గా ఇలా చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. అదుర్స్ అనమాట. ఇంకంతే, స్టవ్ బంద్ చేసేస్తున్నా.